Hello everyone, welcome back to my channel Flavors and Recipes. ఈ రోజు వీడియోలో మినపప్పడాల రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. 2 గంటల్లో ఈ మినపప్పడాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా ఈ మినపప్పడాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా. 1/2 కిలో మినపప్పు తీసుకుంటున్నాను. మినపప్పుని ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అప్పడాలు అంత బాగా వస్తాయి. అందుకే మినపప్పుని 1-2 సార్లు గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పుని ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించుకోవాలి. ఇలా ఒకసారి పూర్తిగా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఈ పిండి మొత్తాన్ని వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మినపప్పు చాలా ఫైన్గా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఉంటే అప్పడాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ మినపప్పులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బేకింగ్ సోడా అదే వంట సోడాని ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వంట సోడా సాల్ట్ వేసాక పిండిని ఒకసారి కలుపుకొని మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ వాటర్ తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి. అప్పడాలు చేస్తున్నాం కాబట్టి పిండిని గట్టిగానే కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోండి. పిండి కొంచెం ఇంకా గట్టిగా అనిపిస్తే 1-2 స్పూన్ల వాటర్ వేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇలా పిండి కలుపుతున్నప్పుడు ఒక గంటెడు ఆయిల్ పోసుకొని పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. మినప్పిండి కదా కొంచెం గట్టిగా ఉంటుంది. నేను పిండిని 2 ముద్దలుగా చేసి కలుపుతున్నాను. ఇలా అయితే ఈజీగా కలపడానికి వస్తుందని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకోవాలి. మినప్పిండి కదా చేతికి అంటుతూ ఉంటుంది. అలాగే కొంచెం కలపడానికి ఈజీగా ఉంటుందని ఇలా చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని కలపాలి. ఇలా కలపడం మీకు కష్టంగా అనిపిస్తే ఇలా అప్పడాల కర్రతోటి కొడుతూ ఉంటే పిండి సాఫ్ట్గా అవుతుంది. పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అప్పడాలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మిగతా పిండిని కూడా కలుపుకొని ఈ పిండి ముద్దకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టాలి. గట్టిగా కలిపాం కాబట్టి పొడిగా అయిపోతుంది. అందుకే పైనుంచి కొంచెం ఈ పిండి ముద్దకి ఆయిల్ అప్లై చేయాలి. పొడవుగా ఒక సైజులో వచ్చేలాగా రోల్ చేసుకోవాలి. అప్పడాలన్నీ ఒకే సైజులో ఉంటే బాగుంటాయి. అందుకే ఈ పిండి ముద్దని ఇలా మెల్లగా మధ్యలోంచి ప్రెస్ చేస్తూ పొడవుగా చేసుకోవాలి. ఒక్కొక్క ఇంచ్ ఇలా ఒకే సైజులో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. నేను 1/2 కిలో మినపప్పుతో చేశా కదా 25 అప్పడాలు అయ్యాయి. ఇప్పుడు అప్పడాలని రోల్ చేసుకుందాం. ఈ అప్పడాలని రోల్ చేయడానికి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ యూస్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ పిండి ఏం పట్టదు. కొద్దిగా పిండి తీసుకొని అప్పడాలని రోల్ చేసుకోవాలి. మనం ఎంత పల్చగా అప్పడాలని ప్రెస్ చేస్తే అప్పడాలు అంత బాగా వస్తాయి. ఇలా అప్పడాలు రోల్ చేసుకున్న తర్వాత మీకు ఒకే సైజులో కావాలంటే ఇలా ఒక మూత తీసుకొని ఇలా ఒకే షేప్లో నేను మీకు చూపించడానికి 1-2 అప్పడాలే చేశాను. పిండి వేస్ట్ అవుతుందని మిగతా అప్పడాలని కట్ చేయలేదు. ఎంత పల్చగా చేసుకుంటే అప్పడాలు అంత బాగుంటాయి. మనం చేతి వేళ్ళు కనిపించే అంత పల్చగా చేసుకోవాలి. ఇలా అన్ని అప్పడాలు రెడీ అయ్యాక ఫ్యాన్ గాలికైనా ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. నేను ఫ్యాన్ గాలికి ఆరబెట్టాను. వీటిని 1 గంటలో పూర్తిగా ఆరిపోతాయి. ఫ్యాన్ గాలికైతే సీజన్ని బట్టి ఎండాకాలం అయితే 1 గంటలో పూర్తిగా ఆరిపోతాయి. అదే ఎండలో అయితే అరగంట టైం పడుతుంది. అప్పడాలు ఇలా ఆరుతున్నప్పుడు ఒకవైపు ఆరిపోయాక ఇంకోవైపు తిప్పుతూ ఉండాలి. అప్పడాలు బాగా పల్చగా చేసాం కాబట్టి అందుకే ఇలా కొంచెం ముడుచుకున్నట్టు వస్తున్నాయి. ఇలా ఒకే సైజులో చిన్నగా చేసిన అప్పడాలు అయితే మనం కొన్న అప్పడాలాగా కనిపిస్తాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా 1 గంట తర్వాత అప్పడాలన్నింటినీ ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి. నేను కొన్ని అప్పడాలని ఫ్రై చేసి చూపిస్తాను. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కాక అప్పడాలు వేసి వేయించుకోవాలి. మినపప్పు ఫ్లేవర్తో అప్పడాలు చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.